అందరికీ నమస్తే. ఆయన ఓ మాజీ మంత్రి, వైసీపీలో ఒక వెలిగిన నేత, వైఎస్ఆర్సీపీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2029లో ఓటమి పాలైన తర్వాత 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే టక్కుమని పార్టీ మానేశాడు. వెళ్ళి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో చేరి కండవ కట్టుకున్నారు. అయినా వైఎస్ఆర్సీపీలో ఒక నిబద్ధత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెళ్ళినటువంటి ఎవరిని కూడా ఎక్కడ కూడా వైసీపీ అధినాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అట్టడుగు స్థాయిలో కూడా వెళ్ళినటువంటి వారిని ఎవరిని కూడా విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి వాళ్ళ జనసేనకి బీజేపీకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలు బాలినేని వాసు గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, అవంతి శ్రీనివాస్ గారు, సామినేని ఉదయభాను గారు, ఆళ్ళ నాని గారు. సో వీళ్ళందరూ కూడా వైసీపీలో గట్టి కేడర్ అనుభవించారు. కొంతమంది మంత్రులుగా పనిచేశారు, కొంతమంది మంత్రిగా చేయకపోయినా అంతకన్నా గొప్ప కేడర్లోనే బతికినటువంటి వాళ్ళు. అసలు వైసీపీలో వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా వారికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చెప్పినటువంటి పేర్లలో వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు వీళ్ళు. సో అలాంటి వాళ్ళే పార్టీ డీలా పడటంతో ఎక్కువ కాలం కూడా నిలబడలేకపోయారు. సో అయితే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఆళ్ళ నాని గారు ప్రస్తుతం వారం రోజుల నుంచి వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక మాజీ మంత్రిగా వైసీపీలో ఎంతో గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందారు, చాలా పేరున్నట్టు నాయకులు. అయితే ఈయన తెలుగుదేశం పార్టీలోకి గతంలో వెళ్తాను అని మాటలు వార్తలు వచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన వ్యతిరేకించారు దాన్ని. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకో పార్టీలోకి తీసుకుంది. కానీ తీసుకున్నారే కానీ ఓ పక్కన ఉంచేశారు. ఇంతవరకు ఈ సంవత్సరం దాటిపోతున్నా కూడా ఎటువంటి 2 సంవత్సరాలు దగ్గర వస్తూ ఉంది, ఎటువంటి యాక్టివిటీ లేదు, ఎక్కడా కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేదు. ఈయనే కాదులేండి, మిగతా ఎవరు కూడా వైసీపీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏ నాయకుడికి కూడా ఆ కూటమిలో ప్రాధాన్యత లేదు, అందరిని పక్కనే పెట్టినట్టున్నారు. సో అయితే ఇప్పుడు ఆళ్ళ నాని గారి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా ఉంది. ఎందుకంటే ఈయన వైసీపీలో కీలకంగా వ్యవహరించినట్టు నాయకుడు. ఇప్పుడు ఎకాఎకిన కూటమిలో చేరని చెప్పేసి ఈయనకి పెత్తనాలు ఏమి ఇవ్వరు కదా. సో అందువల్ల కాబోలు ఆయన కొంత వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ కూటమి నుంచి ఎటువంటి ఆయనకి ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ అసలు ఏమీ లేదు. సో అందుకే మరలా వైసీపీకి రావాలని ఒక ఆలోచన నడుస్తూ ఉంది. త్వరలో ఆయన మరలా వైసీపీ కండవ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే మాటలైతే వినిపిస్తాయి. ప్రస్తుతం ఈయన ఏలూరు నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన మళ్ళా వైసీపీకి వచ్చి వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తారా, అసలు పార్టీ మారాల్సిన అవసరం ఏంటి, కేసుల నిమిత్తమేనా అంటూ నెటిజన్స్ బాగా ఈయన మీద హాట్గా కామెంట్స్ పెడతా ఉన్నారు. అయితే వైసీపీలో ఒక వెలిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, కేసుల నేపథ్యమే కదా. సో అందుకే పార్టీని వదిలేసిపోతారా, ఇలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదంటూ వైసీపీలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళని అంటే దగ్గర 7-8 మంది పార్టీ మారారు. అంటే కీలకమైన నేతల గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ అలాంటి వారిని మాట్లాడుతున్నట్టు ఎప్పుడు కూడా ఓకే అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. కానీ ఆళ్ళ నాని గారి చేరికపై జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే చర్చించి మళ్ళా తీసుకుందాము వద్దనే మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చాయనేది అంటే అఫిషియల్గా అన్అఫిషియల్గా ఈ టాపిక్ నడుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇంత టాపిక్ నడిచిందంటే ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు మరలా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనేది మాత్రం అర్థమవుతా ఉంది. అయితే ఈయన చేరికని మరలా వైసీపీ యాక్సెప్ట్ చేస్తున్నా, అధినాయకత్వం ఒప్పుకున్న స్థానిక కేడర్ ఒప్పుకుంటుందా, లేదా మిగతా వైసీపీ కీలకమైనటువంటి నేతలు ఆయన చేరికని అడ్డుకోకుండా ఉండగలరా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ. ఇప్పుడు ఆళ్ళ నాని గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆయన్ని మంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి పార్టీ మారటం అనేది కరెక్ట్ అయిన విషయం అయితే కాదు. అందులో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిపోవడం అనేది
చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో వెళ్ళినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఒక పక్క నవ్వుతూ ఒక పక్క ఎంతో బాధపడుతూ మాట్లాడిన సందర్భాలు మనందరం చూసాం. సో ఇప్పుడు వైసీపీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, గెలిచిన తర్వాత మంచి కేడర్ అనుభవించిన తర్వాత పార్టీ మారుతుందంటే ఆ పార్టీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టే, అదే కదా. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆళ్ల నాని గారిని మరలా తీసుకోవడంలో ఆంతర్యం ఏంటి? నిజంగా తీసుకుంటారా? ఇది ఒట్టి మాట్లాడినది, కొంచెం వెయిట్ చేయాలి. కానీ మొత్తం మీద మాత్రం ఈ వార్త చాలా సర్క్యులేట్ అవుతా ఉంది. ఆళ్ల నాని గారు త్వరలో వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.